3,000 కోట్లతో ఖర్చు పెట్టి గుంతలని చెప్పేసి మొత్తం దాని మీద 1000 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజున చూస్తే ఒక్క రెయిన్ గన్ లేదు, ఒక్క దాంట్లో నీళ్లు లేవు. ఈ డబ్బులు ఇలాగా పందేరాలు తప్ప నిజంగా ఉపయోగపడే, నిజంగా అంత 1000 కోట్లు ఖర్చు పెట్టి కొంత ప్రతిపాదన చేస్తుంటే మన గుంతకల్లు మన స్పిన్నింగ్ మిల్ తెరిపించే అవకాశాలు ఉండేదేమో. కానీ ముఖ్యమంత్రి గారు అలాంటివి చేయరు, పనికొచ్చేది ఏమి చేయరు, ప్రజలకి పనికొచ్చేది, ప్రజలకు ఉపాధి కల్పించేది చేయరు, వాళ్ళ కమిషన్లు వచ్చేదే చేస్తారు. నేను వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడుతూ ఉన్నాం, మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళరంటే పవన్ కళ్యాణ్ ఇన్ని పెళ్లి చేసుకున్నాడు, ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని తిడుతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుకుంటున్నా, నా పెళ్లిళ్ళ వల్లే రాష్ట్ర విభజన జరిగింది, నా పెళ్లిళ్ళ వల్లే అవినీతి జరిగింది, నా పెళ్లిళ్ళ వల్ల పాపం జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి కూర్చోబెట్టి కేసుల్లో ఉన్నారు. ఏంటా మాట్లాడతారు మీరు? వైసీపీ నాయకులు ఏం పిచ్చి పిచ్చిగా ఉందా మీకు? తమాషాలుగా ఉందా మీకు? మేం మాట్లాడుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రథసారథి రాజ్యాంగాన్ని స్ఫూర్తిని తీసుకెళ్ళమంటున్నాం అసెంబ్లీలోకి వెళ్ళి, అంతేగాని మేము పాలసీలు అలా కాదు. వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాం, ఇప్పుడు గుంతకల్లు స్పిన్నింగ్ మిల్ తెరిపించడం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు అయిన అందువల్ల గుంతకల్లు స్పిన్నింగ్ మిల్ తెరిపించట్లేదు అంటారా మీరు? ఏం మాట్లాడతారా మీరు? ఏమో మాట్లాడేవాళ్ళు లేదంటే మీ ఇష్టానికి నోరు పేలుతా ఉన్నాయి. జాగ్రత్త, కొంచెం హోషియారుగా ఉండండి. ఇష్టానికి మేము పట్టానికి ఏం లేవు. మీకు కొద్ది మంది ముఠా సంస్కృతి పెట్టుకొని మీకు అంత ధైర్యం ఉంటే, అరే చెగువారాన్ని స్ఫూర్తిగా తీసుకుని మాకెంత గుండెలో ధైర్యం ఉంటుందో తెలుసా మీకు? భయపడతామా మీరు చేసే కూతలకి? మీరు చేసే కూతలకి భయపడతామా మేము? పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. మేము మాట్లాడుతుంది పాలసీల గురించి మాట్లాడుతున్నాం, అనంతపురం కరువు గురించి మాట్లాడుతున్నాం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుతున్నాం, కవాతులు చేస్తున్నాం, అన్యాయం గురించి మాట్లాడుతున్నాం, అవినీతి గురించి మాట్లాడుతున్నాం. మీరు నా వ్యక్తిగతంగా తిడితే వైసీపీ నాయకులకి ఒక్కొక్కడి వ్యక్తిగత జీవితం మొత్తం నేను రోడ్ల మీద పెడతాను. జాగ్రత్త, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఒక్కొక్కడు ఏం తమాషాలుగా ఉందా మీకు? నా సంస్కారం ఒప్పుకోదు. మీ ఆడపడుచులు మీ అక్క చెల్లెల్ని తిడదామంటే పవన్ కళ్యాణ్ సంస్కారం ఒప్పుకోదు. నా దురదృష్టం, మా అమ్మ నన్ను అలా పెంచింది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తితో దాడి జరిగినప్పుడు తెలుగుదేశం నాయకులు వాళ్ళ అమ్మగారు చేయించారు, విజయమ్మ గారు చేయించారంటే నేను ఒకటే చెప్పాను తెలుగుదేశం నాయకులకి, ఏ తల్లినా కొడుకు మీద దాడి చేసి ఏం మాట్లాడుతారు తెలుగుదేశం నాయకులు తిట్టాను. అది నా సంస్కారం. మీ అమ్మగారిని విజయమ్మ గారిని తెలుగుదేశం నాయకులు తిడుతుంటే అదే విభేదిస్తాం, పాలసీల మీద విభేదిస్తాం తప్ప మిమ్మల్ని కూర్చోబెట్టి వ్యక్తిగతంగా మేము కించపరచాం. మీ అమ్మగారిని మేము వెనకేసుకొచ్చాం, మీ అమ్మగారికి మేము గౌరవించాం, విజయమ్మ గారికి గౌరవించాం. మీరు కూర్చోబెట్టి మీరు ఈ స్థాయిలో మాట్లాడుతూ ఉంటే అంటే రేపు పొద్దున మీకు ఓట్లు అయిపోతే ప్రజలు కూడా ఇలా పర్సనల్గా తిడతారా మీరు అందరినీ? నేను ఆలోచిస్తుంది మనం ఎవరికి ఓట్లు ఈ రోజున ఏ మూలకెళ్ళినా వైసీపీకి ఓట్లేసిన ప్రజలు, తెలుగుదేశంకి ఓట్లేసిన ప్రజలు ఈ రోజున జనసేన తిరుగుతున్నారు. దేనికి తిరుగుతున్నారంటే వీళ్ళు ఉద్దేశ గాలికి. ఒక ఆయన ఇంకోసారి ఎన్నుకుంటే చూపిస్తానంటాడు. ఒక 100 సార్లు కాపాడండి, 100 సార్లు తర్వాత నేను కాపాడుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. నేను ముఖ్యమంత్రి అయితే తప్ప ఏ పని చేయలేని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రోజున కవాతు అనేది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలి, మనకి బాధ్యతతో కూడిన వ్యవస్థ రావాలి. ఇందాక జనతా ప్రోగ్రాంకి వెళ్ళి చిన్నపాటి మనకు వచ్చే డ్రైనేజ్ కాల వెనకాల ఇల్లు ఉన్నాయి. ప్రజలందరికీ చాలా బాధ కలిగింది చూస్తే. వాళ్ళు చెప్తా ఉన్నారు, గోడకి చెమ్మ వచ్చేస్తుంది, పావులు వస్తున్నాయి లోపలికి, బిడ్డలు రోడ్డు మీదకి వెళ్ళిపోతే యాక్సిడెంట్లు అవుతున్నాయి, హైవేలు ఉన్నాయి. ఇల్లు ఇవ్వలేకపోయారా మీరు? పట్టుమని 10 ఇల్లు కూడా ఇవ్వలేరా మీరు? దానికి కూడా మీకు ఊడిగం చేయాలా? దానికి కూడా మీకు గులాంగిరి చేయాలా? దానికి కూడా మీకు బానిసత్వం చేయాలా? వైసీపీ నాయకులకి, తెలుగుదేశం నాయకులకి ఎప్పుడు మారుతుంది సమాజం? ఇంతమంది యువత ఉన్నారు, యువతని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు ఎవరు? యువతకి ఉద్యోగాలు కల్పించే వ్యక్తులు ఎవరు ఉన్నారు ఇక్కడ?
అందుకే జనసేన పార్టీ ఆ బాధ్యత తీసుకుంటుంది. మీకు అండగా నిలబడతాం, మీ భవిష్యత్తుకు నిలబడతాం. ఏదో 1500 2000 ఇచ్చేసి తూతూ మంత్రంగా మీకు నిరుచోపడం చెప్పట్లా. నేను 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడం అనుకున్నాను. నేను అడుగుతా ఉన్నా, సభలో చెప్తా ఉన్నాను, కార్యకర్తల సభలో, ఈ ముఠా సంస్కృతులను సమాజంలో అవినీతి వేల కోట్లతో ఉన్న రాజకీయ సంస్కృతిలో నేను ఒకటే, నాకేం ధైర్యం ఉంది, నాకేం బలం ఉంది, మీకు తెలుసో లేదో రాజకీయ పార్టీ పెట్టడానికి అవినీతితో విసిగిపోయి గుంతకల్లో చెప్తా ఉన్నాను. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్నవరం షూటింగ్ చేస్తా ఉంటే నా వ్యాన్లోకి ఒకరు నెట్టుకొచ్చి నన్ను సినిమా షూటింగ్, నన్ను కొత్తగా సినిమా చేయాలంట, నన్ను బెదిరిస్తున్నారు. చెప్పే మనసులో అనుకున్నాను, ఇంకొక అడుగు ఒకటే చెప్పాను వాళ్ళకి, నేను ఇష్టమైతే సినిమా చేస్తాను, అంతేగా నన్ను బలవంతంగా నన్ను సినిమా చేయించాడు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి అనిపిస్తా ఉంది వెనకాల ముఠా సంస్కృతిని తీసుకొచ్చి నన్ను అలా చేస్తే భయపడి అలా ఒప్పుకుంటానంటే మీ అందరికంటే తెగించిన జాగ్రత్త. ఎందుకంటే ఈ అవినీతితో నిండిపోయిన రాజకీయ సంస్కృతిని తీయాలి అంటే రోజు నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటాను. తెలుసో లేదో మీకు, రోజు నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటాను. ఎందుకు అంత సిద్ధపడితే తప్ప మార్పును తీసుకురాలేం, అంత సిద్ధపడితే తప్ప పోరాటం చేయలేం, అంత సిద్ధపడితే తప్ప ఈ అవినీతితో నిండిపోయిన అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని తగలేయలేం. అందుకని సిద్ధపడాలి, వేరే దారి లేదు మనకి. నేను జాగ్రత్తగా ఉండి నాకు బాగుండాలంటే నేను ఎక్కడ రాజకీయం చేస్తాం, ప్రజలకు పని రాజకీయం చేయాలంటే ఒకప్పుడు స్వాతంత్ర సమరయోధులు ఎంత త్యాగాలు చేశారో అంతకు సిద్ధపడితే తప్ప ఈ రోజున మార్పును తీసుకురాలేని పరిస్థితి. అందుకని నేను దాన్ని సిద్ధపడిపోయాను. మొత్తం సర్వం అణువణువును వదిలేయడానికి నా కుటుంబాన్ని వదిలిచ్చాను. ఎందుకంటే ఇది మొత్తం నా కుటుంబం, ఇది నా కుటుంబం. కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా అందరికీ నిలబడటానికి వచ్చాను. అందుకని నా అన్నదమ్ములందరికీ ఇంత ఘనమైన స్వాగతం పలికినందుకు, ముఖ్యంగా ఆడపడుచులకి 50 రూపాయలు పెట్టి గ్యాస్ సిలిండర్ పే చేయాలంటే కటకట్లాడతారు ఆడపడుచులు. అందుకే ఉచిత గ్యాస్ సిలిండర్ ఎందుకు పెట్టానంటే వాళ్ళకి అండగా ఉండటానికి. ఎందుకంటే మేము ఆడపడుచులతో పెరిగిన వాడిని, ఆడపడుచులు తెలుసు. అలాగే 2500 రూపాయల నుంచి 3500 వరకు ఎవరెవరో బ్లాక్ మార్కెట్ రేషన్ షాప్ డీలర్లు అడ్డగోలుగా దోచేసి దాన్ని కాకినాడ పోర్టు నుంచి అడ్డగోలుకి వెళ్ళి డబ్బులు సంపాదించి అక్కడి నుంచి ద్రాక్ష తోటలు కొనుక్కుని కులికే వ్యక్తులు మనకి రానివ్వకుండా చేస్తారు. అవన్నీ కట్ చేసి 2500 రూపాయల నుంచి 3500 వరకు మన ఆడపడుచులు డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి వేయడానికి సిద్ధపడ్డాం మేము. అది మనం తీసుకునే నిర్ణయం. అలాగే మిగతా మేనిఫెస్టోలని నాయకులు చెప్తారు, నేను అదే చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా, జనసేనని పవన్ కళ్యాణ్ మీరు ఆలోచించండి. మీరు గుడ్డిగా నమ్మమని చెప్పట్లా, మీరు ఆలోచించి 2019కి, ఎందుకంటే నేను నిలబడింది మన ఇజ్రాయెల్, మన అనంతపురంతో కంపేర్ చేస్తే ఇజ్రాయెల్ ఇంకా ఎడారి లాంటి ప్రాంతం. అక్కడ విపరీతమైన వ్యవసాయం సంబంధించి బోల్డంత టెక్నాలజీ ఉంది. వాళ్ళ స్వయం సమృద్ధి, వాళ్ళ పంటలు పండించుకోగలుగుతున్నారు. తక్కువ నీటితో ఎక్కువ ఉత్పత్తి. ఇలాంటి సమయంలో నాకు అనిపించింది ఎంత టాలెంట్ ఉన్నారు. కోస్తా ఆంధ్ర కంటే ఒకప్పుడు ఎక్కువ పంట పండిన భూమి రాయలసీమ. కాటన్ బ్యారేజ్ రాకముందు ఎక్కువ పంట పండిన భూమి రాయలసీమ. కోస్తా ఆంధ్ర కంటే 10 లైబ్రరీలు ఎక్కువ ఉన్నాయి రాయలసీమ. ఇది చదువుల సీమ, ఇది సరస్వతి సీమ, ఇది ముఠా సంస్కృతి సీమ కాదు. లేకపోతే తరిమిల నాగిరెడ్డి ఎక్కడి నుంచి వస్తాడు, అన్నమయ్య ఎక్కడి నుంచి వస్తాడు, ఒక వేమన్ ఎక్కడి నుంచి వస్తాడు, ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి ఎక్కడి నుంచి వస్తాడు, ఒక సిద్ధప్ప ఎక్కడి నుంచి వస్తాడు, సిద్ధయ్య. ఇంతమంది మహానుభావులు. తరిగొండ వెంగమాంబ ఎక్కడి నుంచి వస్తుంది. ఇంత కళలకి నిలయం ఇది, చదువులకి నిలయం ఇది, మతాల సామరస్యానికి నిలయం ఇది. ఒక వీరబ్రహ్మేంద్ర స్వామికి ఒక ముస్లిం అయిన సిద్ధయ్య శిష్యుడిగా ఉండడం మన మత సామరస్యానికి అది ప్రతీక. అది అంత గొప్ప నేల రాయలసీమ నేల, అంత గొప్ప సంస్కృతి రాయలసీమ సంస్కృతి. అంతేగాని వీళ్ళందరూ కూర్చోబెట్టి సినిమాలు చూపించినట్టుగా చంపేస్తాం, నరికేస్తాం, ఇదిగా రాయలసీమ సంస్కృతి. కట్టమంచి రామలింగారెడ్డి పుట్టిన నేల ఇది.
తిరిగి అలాంటి నేలని, ఎందుకంటే యువతలో నాకు ఎంతమంది తరివేలు నాగిరెడ్లు ఉన్నారు, ఎంతమంది కట్టమంచి రామాలింగారెడ్డి ఉన్నారు, ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ వెలికి తీసుకొచ్చే బాధ్యత నేను మీకు మాటిస్తున్నాను. మన బ్రిటిష్ వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే గుంతకలను డివిజన్ చేశారో, దీనిని పరిశ్రమంగా చేశారో, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏ ఒక్కరు దృష్టి సారించలేదు. నేను మీకు మాటిస్తున్నాను, ఇక్కడికి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను, జగన్ పార్టీ తీసుకుంటున్నాను. మీరు ఎక్కడో బెంగళూరుకి పారిపోవాల్సిన అవసరం లేదు. మనకి స్కిల్స్ సరిపోకపోతే, నైపుణ్యం సరిపోకపోతే నైపుణ్యించే బాధ్యత నేను తీసుకుంటాను. మనకి నైపుణ్యం తెప్పించే ఇన్స్టిట్యూషన్స్ ముందు పెట్టిస్తాం. అలాగే ఇవన్నీ మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, నాకు జ్వరం ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. అన్నదమ్ములందరికీ ఇంత ఘనమైన స్వాగతం పలికిన గుంతకల్లు అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ ఆ స్పిన్నింగ్ మిల్ కార్మికులు తెప్పించండి. అయ్యా, ఈ రోజున టిసి నారాయణ రెడ్డి గారిని స్పిన్నింగ్ మిల్ ప్రెసిడెంట్ గా ఈరోజు ఇక్కడ ఉన్నారు. వారికి మేము మాటిస్తున్నాం, ఈ స్థలాన్ని కానీ దీన్ని కుదిరితే స్పిన్నింగ్ మిల్ ఓపెన్ చేయిస్తాం. లేని పక్షంలో దీన్ని చక్కటి పారిశ్రామిక అవసరాలకు దీన్ని వాడదాం. ఏదైనా సరే ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించేది. అలాగే మనకి బకాయిలు ఏమున్నాయో, దాదాపు ఎన్ని కోట్ల బకాయిలు సార్ మనకి? 5 కోట్ల బకాయిలు. 5 కోట్ల బకాయిలు తెప్పించే బాధ్యత, అలాగే కార్మికుల కుటుంబాలకు మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కూడా విన్నవించుకుంటా ఉన్నాం. ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకుంటా ఉన్నాం. గుంతకల్లుకి బకాయిలు చెల్లించాల్సిందని హైకోర్టు ఆదేశాలు పెట్టింది. కనీసం మీరు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి రాయలసీమ మీద ప్రేమగా ఉంటే, మీకు రాయలసీమలో పుట్టి ఉండి పౌరుషం ఉంటే ముఖ్యమంత్రి గారికి, మీరు రాయలసీమ బిడ్డలైతే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, గుంతకల్ నుంచి తిరిగి స్పిన్నింగ్ మిల్ తెరిపించండి, ఈ బకాయిలు చెల్లించండి. అంటే పరిశ్రమ పెడితే ఆకలి చావులు పెట్టాలని పెట్టరు, మనుషులు బతకాలని పరిశ్రమలు పెడతారు. కానీ 60 మంది పైన ఆకలి చావులు పెడితే ఒక్కళ్ళ కనికరం లేదు, మాట్లాడేవాళ్ళు లేరు, నిలదీసేవాళ్ళు లేరు. అందుకని స్పిన్నింగ్ మిల్ కార్మికులందరికీ, వారి కుటుంబాలకి మేము అండగా ఉంటాం. మీరు ఒకసారి చెప్పండి, మీకు ఏం కావాలి చెప్పండి, ఒకసారి నేను దాన్ని ముందుకు తీసుకెళ్తాను. మేము తెలియజేసుకుంటున్నాను మీకు. గౌరవనీయులు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఉరకలు వేస్తూ ఇక్కడికి అరుదించినటువంటి యువకులకు, యువ కెరటాలకు, యువ కిషోరాలకు, అదేవిధంగా మిల్లు కార్మిక సోదర సోదరీమణులకు, రైతులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి. మనకి ఈరోజు స్పిన్నింగ్ మిల్లుకు మోక్షం వచ్చింది. ఎందుకనగా వీరాది వీరుడు జనసేన అధ్యక్షుడు సువర్ణ పాదము మోపినాడు. ఇంకా మిల్లు ఖచ్చితంగా తెలిసే పరిస్థితి ఏర్పడుతుంది. మేము ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు,
మంత్రులు ముఖ్యమంత్రి కూడా అడిగాం, అయ్యా మాకు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలి, మాకు హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి, మా మిల్లులు తెరిపించాలని చెప్పి ఎంతో అడిగినాం. అయినా ఎవరు ఇంతవరకు పట్టించుకోలేదు. మన జనసేనాని వీరాది వీరుడు ఈరోజు ఈ యొక్క సభకు సబ్జెక్టుకి వస్తున్నాను. ఈరోజు ఈ యొక్క మిల్లును తప్పక తెరిపిస్తానని చెప్పి మీ అందరి సమక్షంలో హామీ ఇచ్చాడు. కాబట్టి నేను ఇంకొకటి చిన్న ఉదాహరణ చెప్తున్నాడు. జనసేన సాధించినటువంటి జనసేన వీరాది వీరుడు సాధించినటువంటి విజయాన్ని చెప్తున్నాను. ఈయన ఎక్కడైతే పర్యటిస్తారో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉద్యానంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నటువంటి రోగులకు వారికి ఈరోజు ఎంతో మేలు కలిగజేసినాడు. ఈ యొక్క జనసేనాని యొక్క మాటకు చంద్రబాబు నాయుడు తల వంచి ఈనాడు కిడ్నీ రోగులకు ఒక్కొక్కరికి 2,500 రూపాయలు పింఛను ఇస్తున్నారు. 2,500 పింఛను ఇస్తున్నాడు. నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఈ స్పిన్నింగ్ మిల్ తాలూకు కష్టాలు తెలుసు, కార్మికుల కష్టాలు తెలుసు. కార్మికులకు అండగా ఉంటాం, చనిపోయిన కుటుంబాలకు అండగా ఉంటాం అని తెలుసుకుంటూ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రతిపక్ష నాయకుడు ఒత్తిడి పెట్టుకుని కోరుతున్నాం. అలాగే ఒకసారి భారతమాతకి వందనాలు పలుకుతూ ఒకసారి సభకి వందన సమర్పించారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై హింద్. నిన్నటి కన్నా రేపు మిన్నగుండాలి, మన తల రాతకు మనమే బాధ్యులం. రేపటికైనా బతుకు